రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, అధికారంలోకి రాగానే సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్లను ఖచ్చితంగా అమలు చేస్తామని నకరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ గ్రామంలో ఉన్న మార్కెట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తా, మాట ఇస్తే తప్పని వ్యక్తి వీరేశం అని ప్రజలకు విన్నవించారు. అవి నీటి మూటలుగానే మిగిలిపోయినాయి తప్ప అభివృద్ధి అయింది లేదు అని చెప్పేసి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం ఈరోజు తుంగతుర్తి లాంటి విలేజ్లో మూసి మురికి నీళ్ళతో పంటలు పండించుకున్నట్టునే తప్ప మంచినీళ్ళు వచ్చినటువంటి దాఖలాలు లేవు. కాళేశ్వరం నీళ్ళు రాలేదు, ఎస్ఎల్బీసీ నీళ్ళు రాలేదు, ఓన్లీ మూసి మురికి నీళ్ళు తప్ప ప్రత్యామ్నాయం చూపించలేదు. దానికి తోడుగా నియామకాలంటే 90,000 పైచిలకు ఉద్యోగ నియామకాలు చేపడతామని చెప్పి జంబో జాబ్ మేళాను మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి ఎన్ని ఆర్భాటాలు చేసినా అందరు టీవీలకు అతుకొని చూడండి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేతపల్లి మండలంలో చీకటగూడెం, ఉప్పలపాడు, తుంగతుర్తి గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రావటం జరిగింది. చీకటగూడెం కానీ, ఉప్పలపాడు కానీ, తుంగతుర్తి కానీ ప్రజలు వందలాదిగా రోడ్ల మీదకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను వాళ్ళు స్వాగతించడంతో పాటుగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే పేదవాడికి మేలు జరుగుతుంది ఒక సంకల్పం ప్రజల్లో మాకు స్పష్టంగా కనిపిస్తాం. రాష్ట్రంలో కేసీఆర్ 10 సంవత్సరాల పాలనను ఇక భరించలేము, మా వశపడతలేదు, ప్రభుత్వాన్ని మార్చుకుంటాము. గౌరవ పెద్దలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అట్లాగే రాజగోపాల్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు